సిద్దిపేట పట్టణంలోని నారాయణ పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్కూల్ బస్ ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. స్కూల్ బస్ సమయానికి రాకపోవడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు కారణం ఏమిటని స్కూల్ నిర్వాహకులను నిలదీశారు. అయితే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా యాజమాన్యం, డ్రైవర్ తమపై దాడి చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయని, రక్తం కారేలా కొట్టారని బాధితులు తెలిపారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై నారాయణ స్కూల్ ఏజీఎం చైతన్యరావు మాట్లాడుతూ అతను ప్రైవేటు వెహికల్కు సంబంధించిన డ్రైవర్ అని, అతనికి పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పేరెంట్స్పై డ్రైవర్ అలా ప్రవర్తించడం సరికాదని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సెకండ్ క్లాసు చేతన్ యూకేజీ నారాయణ స్కూల్ బ్రాంచ్ మేడం సిద్దిపేట. మేము స్కూల్కి ఈరోజు వ్యాన్ రాలేదని స్కూల్కి మా హస్బెండ్ నేను స్కూల్కి వెళ్ళాము. మేము డైరెక్ట్ మేడం క్యాబిన్కి వెళ్తుంటే డ్రైవర్ ఆల్రెడీ మేడం క్యాబిన్లో మాట్లాడుతున్నాగా మేడంను అది మాట్లాడుతుంటే తను వెళ్ళి వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అని బయటకు వెళ్ళి తన మీద అటాక్ చేసిండు. అటాక్ చేసిన తర్వాత ఎందుకు మీరు అంతలోనే తను ఎటు పడితే అటే కొట్టిండు మేడం. తర్వాత మాకు కూడా దెబ్బలు తాకినాయి, నా కొలికి కూడా ఇంకో దెబ్బలు తాకినాయి. తను ఎప్పుడు కానీ రాడిష్గా మాట్లాడతారు, అదేవతి ఇదేవతి అని మాట్లాడతారు. ఎవరినైనా కానీ పిల్లల్ని కూడా వీడేవుడు బాంద్ర ఇది అని మాట్లాడుతుంటారు. పిల్లల్ని కూడా రాష్గా మాట్లాడారు. వాళ్ళే తను మాట్లాడింది కాక పిల్లలు కూడా ఎడగొట్టిండు సార్. ఎన్నిసార్లు చెప్పిన మేనేజ్మెంట్ కూడా పట్టించుకోలేదు. ఏజీఎం సార్ కాంప్లిమెంట్ చేసినాము, ప్రిన్సిపల్ మేడం కాంప్లిమెంట్ చేసినా కానీ ఒక్కరోజు కూడా మేనేజ్మెంట్ పట్టించుకోకుండా కానీ వాళ్ళైనా దించేసిన కానీ డ్రైవర్ మాత్రం చేంజ్ చేయలేదు సార్. దాంతోపాటు ఒక సార్ అయినా రిజైన్ చేసింది కానీ డ్రైవర్ మాత్రం ఒక మేనేజ్మెంట్ అయిన కూడా డ్రైవర్ని అయితే తీసేయలేదు. నారాయణ స్కూల్ బ్రాంచ్ మేడం. ఇది నేను నారాయణ స్కూల్స్ ఏజీఎం అండి. ఈరోజు స్కూల్లో జరిగిన సంఘటనకి మాకు మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అతను ఒక ప్రైవేట్ డ్రైవర్ పేరెంట్ మీదకి ఆర్గ్యుమెంట్ తోటి హేట్రేట్గా మాట్లాడడం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయము. దాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ప్లస్ అట్లాంటి వాళ్ళ మీద మా తరఫున కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. మాకు వాళ్ళకి ఎటువంటిది జరిగిందనే దాని మీద కూడా ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాము. అతని మీద కూడా మా స్కూల్ తరఫున కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. ఇలాంటి వాళ్ళని మేము స్కూల్లో కూడా ఎంకరేజ్ చేయము, చేసే పరిస్థితి కూడా లేదు. మా సపోర్ట్ ఎప్పుడు కూడా పేరెంట్స్కి మాత్రమే ఉంటుంది. నాకు తెలిసిన బట్టి ఏంటంటే పిల్లలకి ఏదో ఆ డ్రైవర్ అమౌంట్ ఏదో బ్యాలెన్స్ ఉందని అతను ఈరోజు మార్నింగ్ పిల్లల్ని తీసుకురాకుండా వచ్చాడని తెలిసింది. అది ఆ పేరెంట్ అడగడానికి వచ్చినప్పుడు పేరెంట్ డ్రైవర్ని లోపలికి పిలిచినప్పుడు ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో ఆ పేరెంట్ వీడియో తీస్తున్నాడని, ఇతను లాక్కోవడము, ఒకరికొకరు చేంజ్ చేసుకోవడం జరిగింది అని ఇప్పుడు తెలిసింది నాకు కూడా. దాని మీద కూడా సీసీటీవీ ఫుటేజ్ అవి కూడా తీసి అది ఆల్రెడీ సబ్మిట్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అది కూడా చూస్తున్నాం. ఇంతకుముందు ఆరోపణలు వచ్చినాయి అనేది ఇట్లాంటి ఆరోపణలు కాదు. అవి జస్ట్ ఏంటంటే అది ప్రైవేట్ వెహికల్. మేము ఆల్రెడీ పేరెంట్ కూడా వేరే అరేంజ్ చేస్తామని కూడా చెప్పాము. మేము ఒక 1 month అయితే స్కూల్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి మనం స్కూల్ తరఫున మనం స్కూల్ వెహికలే అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఆరోపణలు వచ్చిన వాటిలో ఇంత తీవ్రమైన ఆరోపణలు ఏం లేవు. జనరల్గా స్కూల్ పేరెంట్స్కి ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుంది, ముందు వస్తుంది, అట్లాంటి చిన్న చిన్న విషయాలు జరిగినాయి. అంతకుమించి పెద్ద ఆరోపణలు ఏం జరగలేదు. ఒకటి చిన్న ఇన్సిడెంట్ అయింది, అది కూడా అతను తప్పు లేదు అందులో అని చెప్పి మనకు స్టేషన్ నుంచి కూడా వాళ్ళు చెప్పడం జరిగిన తర్వాత ఎంక్వైరీలో. సో అప్పుడు మనం వాళ్ళ పేరెంట్ని కన్విన్స్ చేసుకొని అతను కంటిన్యూ చేయడం జరిగింది.